ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవుని మహిమతో నిండిన మందిరము. యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా, ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి. మొదటి రాజులు 8వ అధ్యాయము 11వ వచనం. సొలొమోను దేవాలయ ప్రతిష్ఠ సమయంలో దేవుని మహిమ మందిరమంతా నింపబడింది. ఆ మహిమ ఎంత గొప్పదో యాజకులు కూడా నిలబడి సేవ చేయలేకపోయారు. ఇది దేవుని సన్నిధి యొక్క శక్తిని తెలియజేస్తుంది. దేవుని సన్నిధి పవిత్రమైనది. దేవుని మహిమ ఉన్న చోట పవిత్రత ఉంటుంది. మన హృదయాలు కూడా దేవుని ఆలయములై పరిశుద్ధముగా ఉండాలి. దేవుని మహిమ మనుష్య బలాన్ని మించిపోయినది. అందుచేత యాజకులు తమ శక్తితో నిలవలేకపోయారు. దేవుని మహిమ ఎదుట మన గర్వం, శక్తి, జ్ఞానం అన్నీ చిన్నవే. దేవుని సన్నిధి జీవితాన్ని మారుస్తుంది. దేవుని మహిమ దిగివచ్చినప్పుడు ఆ స్థలం ఆశీర్వాదంతో నిండిపోయింది. అలాగే దేవుని సన్నిధి మన జీవితాల్లోకి వచ్చినప్పుడు భయం తొలగి సమాధానం కలుగుతుంది. మన జీవితాలలో దేవుని మహిమ నివసించాలంటే ప్రార్థన, పరిశుద్ధత, ఆరాధన అవసరం. దేవుని సన్నిధిని గౌరవించే జీవితం మనం జీవిద్దాం. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ మహిమతో మా హృదయాలను నింపుము. నీ సన్నిధిలో పరిశుద్ధంగా జీవించుటకు మాకు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.